ఎదిగోండి పంతులు గారు. ధరణమ్మా, ఏంటక్కా? శ్రావణమ్మ పూజకుండట్లా కోర్టుకు పోవాలని బయలుదేరుతుంది. అదేంటక్కా? అత్తయ్య మా ఇద్దరి చేత వ్రతం చేయించాలనుకున్నారు కదా, అక్క సడన్ గా కోర్టుకు వెళ్ళడం ఏంటి? అదే తెలవట్లేదమ్మా. విక్రమ్ బాబు అడిగితే ఏదో అర్జెంట్ పనుంది, తప్పనిసరిగా పోవాలందంట. వ్రతం గురించి అత్తయ్య రాత్రి చెప్పారు కదా, పొద్దున లేచి కోర్టుకు బయలుదేరడం ఏంటి? ఇలాంటి విషయాల్లో అత్తయ్యకి ఎంత పట్టింపులుంటాయో అక్కకి బాగా తెలుసు. అయినా ఎందుకు ఇలా చేస్తుంది? పాపం, మా ఇద్దరి చేత ఈ వ్రతం చేయించాలని ఏర్పాట్లన్నీ చేసి అందరినీ పిలుస్తున్నారు. ఇప్పుడు అక్క ఉండట్లేదని తెలిస్తే అత్తయ్య ఎంత బాధపడతారు? అసలు అక్క వెళ్ళడానికి ఒప్పుకోరక్క. అక్క ఏం సమాధానం చెప్తుందో, ఏం గొడవలవుతాయో నాకు చాలా భయం వేస్తుందక్క. నువ్వు పోయి అక్కతో ఒక మాట చెప్పిరా రాదు. నేనా? నేను చెప్తే అస్సలు వినిపించుకోదు. పంతంతో ఇంకా మొండిగా ప్రవర్తిస్తుంది. అమ్మా, అక్కకి నిజంగా అవసరం ఉండే వెళ్తుందో, లేక అత్తయ్య చెప్పిన మాట వినడం ఎందుకని కావాలనే వెళ్తుందో తెలీదు. కావాలనే వెళ్తుంటే మాత్రం వెళ్ళనివ్వకుండా ఈ వ్రతం పూర్తి చేసేలా చేయి. అత్తయ్య మనసు బాధ కలగకూడదు. ధరణి వెళ్తుంది. శ్రావణి చూసేసారు, ఇక సోది మొదలవుతుంది. ఈ టైంలో శ్రావణి ఎక్కడికి వెళుతోందిరా? ఏదో అర్జెంట్ కేసు అంటే మా కోర్టుకు వెళ్తుంది. పూజ పెట్టుకుని కోర్టుకేంట్రా? ఇంట్లో వ్రతం అవుతుంటే ఇప్పుడు కోర్టుకు బయలుదేరావేంటమ్మా? అర్జెంట్ కేసు ఉందాంటీ, వెళ్ళాలి. వ్రతం గురించి రాత్రే చెప్పాను కదమ్మా. ఇన్ని ఏర్పాట్లు చేసి ఇంతమందిని పిలిచి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఎలాగమ్మా? అయినా పెళ్ళయ్యి వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే కోర్టులు కేసులు ఏంటమ్మా? అంటే ఈ పెళ్లి కోసమనే ఆ కేసుని వాయిదా వేస్తూ వచ్చాను. ఇప్పటికీ చాలా ఆలస్యమైపోయింది. ఈరోజు నేను ఎలాగైనా కోర్టుకి వెళ్ళాలంటే. అది కాదమ్మా. ఆంటీ ప్లీజ్, దయచేసి అడ్డు చెప్పొద్దు. చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి ఎంతో ఇష్టంగా చదువుకున్న చదువు, అలాగే నా వృత్తన్న కూడా నాకు ప్రాణం. పెళ్ళైపోయింది కదా, ఇంత డబ్బుంది కదా అని ఇంకా కోర్టుకి వెళ్లాల్సిన అవసరం ఏముందని నా వృత్తిని వదిలేయమని మాత్రం చెప్పొద్దాంటీ. నీ వృత్తిని వదిలిపెట్టమని ఎందుకు చెప్తామమ్మా? ఈరోజు వ్రతం ఉంది కదా, అన్ని ఏర్పాట్లు చేశాక వెళ్ళిపోతున్నావని మీ అత్తయ్య బాధపడుతోంది, అంతేనమ్మా? ఇందులో బాధపడ్డానికి ఏముంది అంకుల్? పూజలు వ్రతాలదేముంది? ఈ వారం కాకపోతే వచ్చే వారం. ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఒక్కసారి కేసులో ఓడిపోతే మళ్ళీ గెలిచే అవకాశం ఉండదు కదా. మనల్ని నమ్ముకున్న క్లయింట్స్ ఏమైపోతారు చెప్పండి? అయ్యో అక్క, ఎందుకు ఇలా చేస్తున్నావు? మనకి ఇంటి వైపు చూసే అర్హత లేకపోయినా మనల్ని కోడళ్ళని చేసుకుని నెత్తిన పెట్టుకున్నారు. అలాంటి అత్తయ్య మావయ్యల్ని ఎంత బాగా చూసుకోవాలి, ఎంత గౌరవించాలి. ఎదిరించి మాట్లాడి తప్పు చేస్తున్నావు అక్క.
సరే ఆంటీ, టైం అవుతుంది, బయలుదేరుతాను. వెళ్ళొస్తాను అంకుల్, వెళ్ళొస్తానమ్మా. శ్రావణి చెప్పింది కూడా నిజమే కదా వేదవతి. వెళ్ళకపోతే తనని నమ్ముకున్న క్లయింట్స్కి నష్టం జరుగుతుంది కదా. ప్రస్తుతానికి ధరణి చేత వ్రతం జరిపించు. ఇంకోసారి ఎప్పుడైనా ఇద్దరి చేత వ్రతం జరిపిద్దాం. పదరా. కోర్టులో కేసు లేదు, ఏమీ లేదు. నాకు తెలిసి ఈ వ్రతాల మీద విసుగొచ్చి తప్పించుకోవడానికి వెళ్ళిపోతున్నట్టుంది. అయినా అత్తమాట వినడం ఇష్టం లేక శోభనమే జరగకుండా వాయిదా వేసుకుంది. ఇప్పుడు అత్తమాట విని పూజలో కూర్చుంటుందా? కోరి తెచ్చుకున్నందుకు వేదవతికి కొరివి పెట్టే కోడలొచ్చింది. అయినా ఇప్పుడు ఈ గొడవ నాకెందుకు? ముందీ మందు ఇద్దరి చేత ఎలా తాగించాలో చూసుకోవాలి. పాపం, అక్క చేసిన పనికి అత్తయ్య ఎంత బాధపడుతున్నారో. ఇలాగే ఉంటే ముందు ముందు ఇంకెంత బాధపడాల్సి వస్తుందో. తల్లి, ఎలాగైనా అక్క మనసు మారేలా చూడు. ఈ ఇంటికి మంచి కోడలు అనిపించుకునేలా చెయ్యి. వచ్చేస్తున్నారు. ఇప్పుడు అక్క పూజలో లేకపోతే అత్తయ్య పరువు పోతుంది. అమ్మ లక్ష్మీదేవి, ఎలాగైనా నువ్వే ఏదో ఒకటి చెయ్యమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వేదవతి కోడలక్క. అవునా, సరే నడు. అమ్మా, నువ్వు వేదవతి కోడలు కదమ్మా? ఎంత చక్కగా ఉన్నావమ్మా. నువ్వెంత మంచిగా ఉన్నావో. నీ మనసు అంతే మంచిది. ఈ రోజుల్లో రూపాయి పెట్టాలంటేనే ఆలోచిస్తారు. అలాంటిది మాకు నిలువెత్తు నీడనిచ్చావు. నువ్వు దేవతవమ్మా. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరు మీరు? అసలేం మాట్లాడుతున్నారు? అయ్యో, మేమెవరో చెప్పలేదు కదూ. నీ పెళ్లికొచ్చుంటే తెలిసుండేది, కానీ రాలేకపోయాం. నీ పెళ్లి ఖర్చులు తగ్గించుకుని మాకిళ్ళు కట్టించావు కదమ్మా. ఎంత గొప్ప మనసమ్మా నీది. ఈ పెళ్లి 300 కోట్లతో జరిపిద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడంత ఖర్చు చేయడం లేదు. మన ఎంప్లాయీస్ అందరికీ పక్కా ఇళ్లు నిర్మించి నా కొడుకు పెళ్లి కానుకగా ఇద్దామనుకుంటున్నాను. ఇది కూడా మన కోడలి ఆలోచనేనండి. ఫంక్షన్ హాలు హడావిడి లేకుండా ఇంటి దగ్గరే సింపుల్గా చెయ్యమంది. ఈ ఇంటికి తగ్గ కోడలు అనిపించుకున్నావమ్మా. నీ పేరున రోజు గుళ్ళో పూజలు కూడా చేయిస్తున్నావమ్మా. అసలు నువ్వెంత మంచిదానివి కాకపోతే వ్రతం కోసం వచ్చిన మాకు ఎదురొస్తావా? ఎంత మంచిదానివమ్మా. అయ్యో లేదు, నేను ఆఫీస్. లేదనొద్దమ్మా. నీ మనసేంటో మాకు అర్థమైందమ్మా. వ్రతానికి టైం అవుతుంది, పదమ్మా. అయ్యో అది కాదు. పదమ్మా. పదమ్మా. పద. అయ్యో పద. అది కదండి. ధరణమ్మా, అచ్చూడు. అమ్మా, పూజ మొదలు పెట్టాలి. అందరూ వచ్చినట్టేగా? వచ్చినట్టే మొదలు పెట్టండి పంతులు గారు.
ఒక నిమిషం అత్తయ్య, అక్క వస్తుంది. ఇదేంటి, కోర్టుకు వెళ్తానని చెప్పి వెనక్కి తిరిగి వచ్చేస్తోంది? నమస్కారం అమ్మా. ఏమ్మా వీళ్ళిద్దరూ ఒకేలా ఉన్నారు, కవల పిల్లలా? అవునమ్మా, ఇద్దరూ నా కోడళ్ళు కూడా. అవునా, ఇద్దరికీ ఒకే రూపం ఉందంటే మనసు కూడా అక్కలాగే మంచిదై ఉంటుంది. మంచి కోడళ్ళు దొరికారు, నువ్వు అదృష్టవంతురాలమ్మా. ఏంటి మేడం, కోర్టుకు వెళ్తానన్నారు, అప్పుడే వచ్చేసారు? వదిలి వెళ్ళాలనిపించలేదు కదూ? ఓకే మేడం, మీరు పూజ కానివ్వండి. శ్రావణి, రామ్మా. బొట్టు పెట్టుకోండి అమ్మా. ఇవన్నీ తప్పించుకొని వెళ్దాం అనుకుంటే ఇదిగో ఈ పనికి మన వాళ్ళు లాక్కొచ్చారు. లాగి పెట్టి ఒకటి ఇద్దామనుకున్నాను గాని పెళ్ళై 10 రోజులు కూడా కాకుండానే ప్రతాపం చూపించడం ఎందుకని ఊరుకున్నాను. పంతులు గారు, ఇప్పుడు పూజ మొదలు పెట్టండి. ఓం అయం ముహూర్త సుముహూర్తస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఈ శ్రావణి వెళ్ళిపోయింది, వేదవతి బాధపడుతుంది. ఆ బాధని చూసైనా సంతోషిద్దామనుకుంటే కాసేపైనా ఆ సంతోషం లేకుండా పోయింది. ఈ వేదవతికి ఎప్పుడూ ఇంతే, ఏదో ఒక రకంగా కలిసొచ్చేస్తుంది, అనుకున్నది జరిగిపోతుంది. ఏదో ఒకటి జరిగి ఇది ఏడిస్తే చూడాలని కోరికగా ఉంది. बोलिए मैडम. వెళ్ళరా? हम लोग अभी आया मैडम. మంచిది, పని అయిన తర్వాత ఫోన్ చేయండి. ठीक है मैडम.
ఇద్దరు అన్నదమ్ముల్ని చంపేద్దాం అనుకుంటున్నాను. కేరళ నుంచి తెప్పించిన ఆయుర్వేదం మందు పాలల్లో కలిపివ్వు. శోభనం కాదు కదా, ఇది తాగిన 2-3 నెలలు పెళ్ళాలుండే గది వైపు కూడా కన్నెత్తి చూడరు. ఈ శోభనాలు జరగకూడదు. ఎలాగైనా శోభన్ రాజుతో నా కూతురు ఎవరో చెప్పించుకొని ఈ ఇంటి కోడల్ని చేసుకునేంత వరకు వీళ్ళని దూరంగా ఉంచాలి. అంటే ఈ మందు వాళ్ళ చేత తాగించాలి. ఎలా? ఈ పానకంలో మందు కలిపితే? కానీ అందరూ తాగుతారు కదా. తాగితే తాగని ఆదిత్య విక్రమ్లు కూడా తాగుతారు కదా, అది చాలు. రాత్రి తీర్థంలో కలిపిద్దామంటే విసిరి కొట్టాడు కదా. ఇప్పుడు ఈ పానకంలో కలిపిస్తా. ఇప్పుడేం చేస్తాడో చూద్దాం. కానీ ఎలా కలపాలి? తన్నోదంతి ప్రచోదయాత్. అమ్మా, ఈ అక్షంతలు అందరికీ పంచిపెట్టండి. ఇప్పుడు ఇది ఫోన్ చేస్తోందేంటి? నేను పంపించిన రౌడీలు వాళ్ళ అన్నయ్యని వేసేశారా? చావు కబురు చెప్పడానికి ఫోన్ చేసిందా? చెప్పు ప్రియంవద. ఇన్నిసార్లు ప్రయత్నిస్తే ఇప్పుడు సక్సెస్ అయింది శశికళ. అవునా? అయితే ఇద్దరు మందు తాగేశారా? ఇంకా లేదు, కాసేపట్లో తాగబోతున్నారు. అయితే అప్పుడే సక్సెస్ అంటావేంటి? తాగాక చెప్పు. ఖచ్చితంగా తాగుతారు శశికళ. ఎందుకంటే ఇక్కడ వ్రతం జరుగుతుంటే ఆ పానకంలో మందు కలిపేశా.
రోజు ఉపవాసం కాబట్టి పానకం తప్పకుండా తాగుతారు. పానకంలో ఎందుకు కలిపావు? వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా తాగుతారు కదా. తాగితే తాగిని, ఎవరు తాగితే ఏంటి? మనకు కావాల్సింది నా మేనల్లుళ్ళు తాగడం కదా. అందుకని అందరితో తాగిస్తావా? వద్దు. ఏంటి అదేదో విషయం అయినట్టు తాగితే వాళ్లతో పాటు అందరూ చస్తారన్నట్టు మాట్లాడుతున్నావు? అవును, అది విషమే.